వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను ఎంఎన్ఆర్. మణిపూర్లో చెలరేగిన మంటలు ఆందోళన కలిగిస్తున్నాయి. మైత్రి వర్గాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చాలన్న నిర్ణయాన్ని స్థానిక గిరిజన జాతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగడంతో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల భద్రత మీద ఆందోళన నెలకొంది. 2 తెలుగు రాష్ట్రాలు చొరవ తీసుకొని అక్కడికి విమానాలు పంపించాయి. ఈ ప్రత్యేక విమానాల ద్వారా తెలుగు విద్యార్థులు ఈరోజు స్వరాష్ట్రాలకు తిరిగి వస్తున్నారు. అసలు మణిపూర్ మంటలు ఎందుకు చెలరేగాయి? దీంట్లో నెలకొన్న సున్నితమైన పరిస్థితులేంటి? నష్ట నివారణ చర్యల మాట ఏంటి? దీనిపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్. ఊహించని రీతిలో జరుగుతున్నటువంటి మణిపూర్లో హింసకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం, దానికి సంబంధించినటువంటి చర్చలోకి పాల్గొనడానికి వాళ్ళతో మనతో పాటు సురేష్ కొచాటిల్ గారు, అనలిస్ట్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సురేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, అసలు మణిపూర్ అనగానే మన ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాల్లో మణిపూర్కి ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది, డిఫరెంట్ టింట్ ఉంటుంది, డిఫరెంట్ కల్చర్ అక్కడ ఉంటుంది. ఎప్పుడు కూడా అందంగా టూరిజంగా గొప్పగా మాట్లాడుకునేటువంటి మణిపూర్లో ఈ స్థాయిలో హింస చెలరేగడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? యాక్చువల్లీ మణిపూర్లో అంత పీస్ఫుల్ కాదండి. ఎందుకంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో అన్నిటికంటే ఇన్సర్జెన్సీ ఉన్నది మణిపూర్లో. మణిపూర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, మణిపూర్ లో నార్త్ ఈస్ట్ లో మొత్తం మీరు తీసుకోండి, మణిపూర్ ఒకటే కాదు, ట్రైబ్స్ చాలా మంది ఉన్నారు. ట్రైబల్ ఏరియా, కంప్లీట్ ట్రైబ్. మీరు అస్సాం నుంచి మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, త్రిపుర మొత్తం అన్ని కలుపుకుంటే మొత్తం ట్రైబల్ స్టేట్స్. ఒక్కొక్క స్టేట్ లో 40 నుంచి 50 నుంచి 60 ట్రైబ్స్ ఉంటుంది, సపరేట్ ట్రైబ్స్. ఒకరితో ఒకటి పడదు వాళ్ళకి. ఇప్పుడు కాదు, చాలా పాత నుంచి, పాత టైం నుంచి. నాగాలాండ్ తీసుకోండి, నాగాలాండ్ లో కూడా చాలా మంది ట్రైబ్స్ ఉన్నారు. వాళ్ళకి మాట్లాడుతున్న వాళ్ళ డైలెక్ట్ ఒకటి ఉంటది, వాళ్ళు తిని ఒకటి ఉంటది, వాళ్ళు డ్రెస్ చేసే విధం ఒకటి ఉంటది, వాళ్ళ మ్యూజిక్ డాన్స్ ఇంకొక రకం ఉంటుంది. సో ఒక ట్రైబ్ కి ఇంకో ట్రైబ్ కి అసలు పడదు. సో మిజోరాం లో ఏమైందంటే, ఇప్పుడు ముందు ఇండిపెండెన్స్ వచ్చే ముందు అస్సాం అని చెప్తుండే, మొత్తం నార్త్ ఈస్ట్ లో డివిజన్ ఆఫ్ స్టేట్స్ అప్పుడు జరగలేదు. డివిజన్ ఆఫ్ స్టేట్ తర్వాత జరిగింది. ఇండిపెండెన్స్ చాలా రోజుల తర్వాత, ఐ థింక్ 1958 లో ఎక్కడో జరిగింది. అప్పుడు డివిజన్ ఆఫ్ స్టేట్స్ లో మణిపూర్ ని క్రియేట్ చేశారు. మణిపూర్ క్రియేట్ చేసిన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మణిపూర్ అనగానే మనకేమైతుంది, మణిపూర్ మీరు మొత్తం స్టేట్ తీసుకుంటే 20 నుంచి 25% మణిపూర్ వ్యాలీ ఉంటది. అంటే ఇంఫాల్ ఇంకా చుట్టుపక్కల ఉన్న ఏరియా వ్యాలీ అంటారు. ఆ వ్యాలీలో ఉండేది 70% పాపులేషన్. కానీ అది కాకుండా మిగతా అరౌండ్ ద వ్యాలీ మొత్తం హిల్స్ ఉన్నాయి, మొత్తం కొండలు ఉన్నాయి. ఆ దాని మీద ట్రైబ్స్ కూర్చుంటారు. కుకీ ట్రైబ్స్ ఉన్నారు, నాగాస్ ఉన్నారు. వీళ్ళకు ఉన్నది 70% ఏరియా, కానీ వీళ్ళు ఉన్నది ఒక 30% పాపులేషన్ అంతే. ఈ కుకీస్, నాగాస్, ఈ మీటీస్ అంటారు, ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ మణిపూర్ వాళ్ళు మీటీస్ అంటారు. మీటీస్ అనే వాళ్ళు వ్యాలీలో ఉంటారు. వీళ్ళు ఆల్మోస్ట్ టోటలీ హిందూస్. కుకీస్ అనేది వీళ్ళు నాగాస్ అంతా క్రిస్టియన్, కన్వర్ట్ క్రిస్టియన్స్ అన్నారు. వీళ్ళకి ఏం చేశారు, ముందు మన కాన్స్టిట్యూషన్ లో ఎస్సీ ఎస్టీకి ఎస్పెషల్లీ రిజర్వేషన్ లో మీరు రిలీజన్ చేంజ్ చేస్తే మీకు మీ రిజర్వేషన్ పోతున్నారు. అంటే మీ హిందూ మతాన్ని నుంచి మారి ఇంకో మతానికి వెళ్తే పోతుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఓట్ బ్యాంక్స్ పాలిటిక్స్ కరెక్ట్ గా పెట్టుకోవడానికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఇచ్చారు. అంటే మీరు క్రిస్టియానిటీ కూడా కన్వర్ట్ చేసుకుంటే కూడా మీకు ఎస్టీ స్టేటస్ ఉండిపోతుందని ట్రైబల్స్ కి స్పెసిఫిక్ గా ఇచ్చారు. దాంతో మీరు చాలా మటుకు నార్త్ ఈస్ట్ లో, ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ లో బ్యాప్టిస్ట్ ఎక్కువ కనిపిస్తారు. బ్యాప్టిస్ట్ అంటే యుఎస్ అది. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ నుంచి మిషనరీస్ అక్కడికి వచ్చారు. క్యాథలిక్స్ కన్నా ఎక్కువ అక్కడ బ్యాప్టిస్ట్ ఉన్నారు నార్త్ ఈస్ట్ లో. బ్యాప్టిస్ట్ చర్చెస్ మీకు ఎక్కువ కనిపిస్తుంది. సో చాలా సంవత్సరాల నుంచి ఈ కుకీస్ కి, ఈ నాగాస్ కి, మేటీస్ కి పడదనం. ఈ నాగాస్ కూడా తీసుకొచ్చింది, కుకీస్ ఎవరు తీసుకొచ్చారంటే, ముందు మీటీ రాజాలు ఉండే. అంటే మనం 200 సంవత్సరాలు 300 సంవత్సరాల ముందు మాట్లాడుతున్నాం, 400 సంవత్సరాలతో కూడా వెళ్ళొచ్చు మీరు. ఈ మీటిల్ రాజాలు ఏం చేశారంటే, ఈ నాగా వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు మణిపూర్, అంటే మణిపూర్ అని లేదా మణిపూర్ దగ్గర వాళ్ళ కింగ్డమ్, మీటీ కింగ్డమ్ ని ఎప్పుడు వచ్చి గొడవ చేస్తుంది. అక్కడ వచ్చి వాళ్ళు ధ్వంసం చేసి వెళ్తుండే, వాళ్ళు వార్ లైక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుండే అక్కడ. సో ఈ కుకీస్ అనే వాళ్ళు మయన్మార్ నుంచి వచ్చారు. అంటే అప్పుడు బర్మా అంటారు దాన్ని. బర్మా నుంచి తీసుకొచ్చారు వాళ్ళు. బర్మా నుంచి తీసుకొచ్చి వీళ్ళని చుట్టుపక్కల ఉన్న ఏరియా, అంటే నేను చెప్పాను కదా, కొండల మీద కూర్చోబెట్టారు. మీరు వ్యాలీకి రాకూడదు, వ్యాలీ మా ఏరియా, మీరు చుట్టుపక్కల ఉన్న దాన్ని మీరు చూసుకోండి, నాగాలు రాకుండా మీరు చూసుకోండి అన్నారు.
కానీ చాలా సంవత్సరాల తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం అట్లనే కంటిన్యూ అయింది. ఈ నాగాస్ ఏం చేశారంటే వాళ్ళు ఒక 4 డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళు మెజారిటీలు ఉన్నారు మణిపూర్. మిగతా ఏరియాలో కుకీస్ ఉన్నారు కొండ మీద అంతా. కానీ మేజర్లీ ఈ ఏరియా అంతా నేను చెప్పినట్లు ఈ వ్యాలీలో ఉండేది మీటీస్. మీటీస్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఉన్న పాపులేషన్ కి వాళ్ళకి సీట్లు చాలా ఎక్కువ. మన కాశ్మీర్ లో కూడా చూసాం అది. కాశ్మీర్ వ్యాలీలో పాపులేషన్ తక్కువ ఉన్నా కానీ అక్కడ ఉన్న సీట్లు ఎక్కువ చేశారు నెహ్రూ అండ్ షేక్ అబ్దుల్లా కలిసి. ఎందుకంటే ఎప్పుడు ఒక హిందూ ముఖ్యమంత్రి పరిపాలించకూడదని చెప్పేసి చేశారు. ఎందుకంటే జమ్మూ పాపులేషన్ ఎక్కువ ఉన్నా కానీ సీట్లు తక్కువ ఇచ్చారు. ఓకే, అది ఒక కావాలని చేశారు నెహ్రూ షేక్ అబ్దుల్లా. ఎప్పుడు జమ్మూ నుంచి ఒక హిందూ, మోస్ట్లీ జమ్మూ ఏరియాలో హిందూ పాపులేషన్ ఎక్కువ, అక్కడి నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఒక క్యాండిడేట్ ఉండకూడదు అని చెప్పేసి జమ్మూకు సీట్లు తక్కువ ఇచ్చారు. కాశ్మీర్ వ్యాలీకి సీట్లు ఎక్కువ ఇచ్చారు పాపులేషన్ తక్కువ కానీ అప్పుడు. కానీ ఇప్పుడు పాపులేషన్ కాశ్మీర్ వ్యాలీకి జమ్మూ కన్నా ఎక్కువైంది. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 99% ముస్లిం పాపులేషన్ ఉన్నా కానీ కాశ్మీర్ లో ఆల్ ఓవర్ ద కంట్రీ చూస్తున్నాం మనం. మలపురం కానీ మిగతా స్టేట్ లో కూడా ముస్లిం పాపులేషన్ చాలా మటుకు పెరుగుతూ వస్తుంది కదా. అదే 10 నుంచి 15% వాళ్ళు పెరుగుతుంది ఒక్కొక్క సెన్స్ కి, నెక్స్ట్ సెన్సస్ కి. మనకి 22 సెన్సస్ ఇంకా రాలేదు, ఇంకా మొదలు కాలేదు సార్. మనం 2011 సెన్సస్ మనం మణిపూర్కి వెళ్దాం. మణిపూర్ లో కూడా ఇదే ప్రాబ్లం జరిగింది అన్నమాట. సో ఈ మేటీస్ అనే వాళ్ళు ఒరిజినల్లీ వాళ్ళు ట్రైబల్స్. కానీ వాళ్ళు మనకేమైందంటే వాళ్ళకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ట్రైబ్ స్టేటస్ ఇవ్వలేదు, కుకీస్ కి ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ అన్నారు. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ రావాలని చెప్పేసి, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ నుంచి ఓట్లు రావాలని చెప్పి నాగాస్ అంటే మణిపూర్ లో ఉన్న నాగాస్ కానివ్వండి, మయన్మార్ నుంచి ఇల్లీగల్ గా వచ్చిన కుకీస్ వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చారు. అది ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే మొత్తం క్యారెక్టర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ చేంజ్ అయిపోతుంది. ఈ కుకీస్ అనే వాళ్ళు మయన్మార్ లో కూడా ఉంటారు, అక్కడ పాపులేషన్ లో కూడా ఉన్నారు వాళ్ళు ఇక్కడ కూడా. కానీ అక్కడ ఏమైతుందంటే అక్కడ బర్మీస్ ఆర్మీ, ఇప్పుడు మయన్మార్ ఆర్మీ, కుకీస్ అంతా చాలా మటుకు మిలిటెంట్స్ ఉంటారు. మిలిటెంట్స్ అక్కడ నుంచి వాళ్ళు అక్కడ మొత్తం అటాక్ చేస్తే వాళ్ళు ఇండియాకి వచ్చేసారు. వాళ్ళందరూ రెఫ్యూజీగా ఉండాల్సిన మనుషులు ఏమైందంటే వాళ్ళు సిటిజన్స్ అయిపోయారు. ఇండియన్ సిటిజన్, ఆధార్ కార్డు వచ్చేసింది, వాళ్ళకి రేషన్ కార్డు వచ్చేసింది, వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తీసుకున్నారు, బర్త్ సర్టిఫికేట్ అన్ని తీసుకున్నారు. మేటీస్ కి ఇది కోపం అన్నమాట. ఎందుకంటే మాకు ట్రైబల్ పాపులేషన్ స్టేటస్ ఇవ్వలేదు కాంగ్రెస్ వాళ్ళు. అంటే నేను మాట్లాడితే ఫస్ట్ 60 సంవత్సరాలు మాకు కూడా ట్రైబల్ స్టేటస్ కావాలి. ఎందుకంటే మేము ఒరిజినల్ ట్రైబ్స్. అంటే మేటీస్ అనేది బ్లూ బ్లడ్ అంటే మన సన్స్ ఆఫ్ ద సాయిల్ అంటాం కదా. మహారాష్ట్రలో మరాఠాస్ ఏమంటారు, మేము ఇక్కడ వాళ్ళము, మేము ఒరిజినల్ వాళ్ళం అంటారు. అట్లనే మీటీస్ ఆర్ ద ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ మణిపూర్. కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం అంటే వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇవ్వలేదు గవర్నమెంట్. సో వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఆర్గ్యూ చేసినప్పుడు హైకోర్టు ఏమనంటే కరెక్ట్, మీరు ట్రైబ్స్ గానే ఉండాలి, ఎందుకంటే మీరు ఒరిజినల్ మీరే ఇక్కడ ఉన్న ట్రైబ్స్, మీకెందుకు ఎస్సీ ట్రైబ్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర, గవర్నమెంట్ ఆఫ్ మణిపూర్ త్రూ మీరు వీళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ రాగానే ఒక 10-15 రోజుల ముందు చాలా గొడవలు జరిగినాయి. అంటే ఈ మేటీ పాపులేషన్ మీద దాడులు చేశారు ఈ కుకీ వాళ్ళు కలిసి. నాగా వాళ్ళంతా అటాక్ చేయలేదు, కానీ కుకీస్ మొత్తం వచ్చి వ్యాలీ మీద ఇంకోటి ఏంటంటే ఏరియా ప్రాబ్లం ఏంటంటే ఈ మేటీస్ అనే వాళ్ళు వ్యాలీ ఉండేవాళ్ళు ఈ కుకీస్ ఉన్న ఏరియాలో ల్యాండ్ కొనలేరు. అంటే చుట్టుపక్కల కొండల ఏరియాలంతా హిల్స్, మౌంటైన్స్ మీద వాళ్ళు ల్యాండ్ కొనలేరు, మీటీస్ ల్యాండ్ కొనలేరు అన్నమాట. కానీ కుకీస్ కి మీటీస్ ఉన్న ల్యాండ్ లో ఆ ప్లేస్ లో ల్యాండ్ కొన. ఇదన్నీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన గొడవ ఇదంతా. ఇది కంప్లీట్ నెహ్రూ చేసిన పాలసీతోనే ఈ స్టేట్ కి వచ్చింది ఇది. దాంతో పాటు నార్త్ ఈస్ట్ లో మీకు తెలుసు అన్రెస్ట్ ఉంటుంది, అక్కడ మిలిటెన్సీ చాలా జరిగింది. కానీ సురేష్ గారు రైట్, మీరు చెప్తుందంతా కూడా ఒక 50-60 years బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యవహారం. కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చేటప్పుడు కానీ, ఇలాంటి కాన్ఫ్లిక్ట్ గా ఉండేటువంటి వ్యవహారం ఉండేటప్పుడు ఎందుకు మనం దాన్ని సెట్ చేసుకోలేకపోతున్నాం? చేయలేము. మీరు మణిపూర్కి వెళ్తే మీకు తెలిసిపోతుంది. మణిపూర్ అనగానే మనం ఏదో హైదరాబాద్, సికింద్రాబాద్ అనుకుంటాం. చాలా డిఫికల్ట్ కంట్రోల్ చేయడానికి. ఒకటి నేను చెప్పినట్లు వీళ్ళు ట్రైబ్స్, వీళ్ళందరూ ఈ ట్రైబల్స్ దాన్ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. సెకండ్, అక్కడ ఇన్సర్జెన్సీ నడుస్తుంది. అంటే టెర్రరిస్ట్ అని చెప్పొచ్చు మనం, కానీ ఇన్సర్జెన్సీ అంటే మన టెర్రరిస్ట్ ఆర్మీ ప్రెసెన్స్ అక్కడ త్రూ అవుట్ ఉంటుంది. మణిపూర్ లో చాలా మటుకు అటాక్స్ ఇండియన్ ఆర్మీ మీద, ఇండియన్ సిటిజన్స్ మీద. అక్కడ వెళ్తే మీరు కొన్ని ప్లేసెస్ లో ఇండియన్స్ గెట్ అవుట్ అని రాసి ఉంటుంది అక్కడ గోడ మీద అంతా. ఓకే, కాశ్మీర్ లో మీరు చూసుంటారు ఇట్లాంటి స్లోగన్స్, ఇండియన్స్ డాగ్స్, ఇండియన్స్ గెట్ అవుట్ అని ఇక్కడ స్లోగన్ ఉంటుంది. అది కాకుండా మణిపూర్ లో కొన్ని ఏరియాస్ లో ఎంటర్ చేయడానికి ఇండియన్స్ కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాల్సి వస్తుంది. పర్మిట్ స్పెషల్లీ తీసుకోవాలి. మీరు అక్కడ ఒక వారమే ఉండొచ్చు, దానికన్నా ఎక్కువ ఉండలేరు. మీరు ఎక్కువ ఉంటే వాళ్ళ గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేయాలి. సో మీరు చెప్పినట్లు అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ దాడి చేయడంలో ఏమైందంటే ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఈ కుకీస్ మీద. బిరేన్ సింగ్ ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఆయన ఏం చేశారంటే ఈ ఇల్లీగల్ గా డ్రగ్లు తయారు చేస్తారు, పాపీ అంటారు దాని. పాపీ అంటే ఈ ఓపియం తయారు చేస్తారు, ఫస్ట్ ఫామ్. దాన్ని రిఫైన్ చేసిన తర్వాత మిగతా డ్రగ్స్ వస్తున్నారు. ఈ పాపీ కల్టివేషన్ ఆపడానికి ఆయన ఏం చేశారు, మొత్తం వాళ్ళ ఉన్న ఫారెస్ట్ అంతా డిస్ట్రాయ్ చేసి వాళ్ళు పాపీ కల్టివేషన్ మొదలు పెట్టారు. దాన్ని వీళ్ళు పోలీసు వాళ్ళు పెట్టుకొని మొత్తం
కంప్లీట్ గా స్మాష్ చేసేసారు గవర్నమెంట్. సో కుకీస్ కోపం వచ్చింది, నా బిజినెస్ అంటే వాళ్ళ డ్రగ్స్ బిజినెస్ వాళ్ళ మెయిన్ బిజినెస్ అక్కడి నుంచి మయన్మార్కి వెళ్తుంది, మయన్మార్ నుంచి అది థాయిలాండ్కి వెళ్ళి థాయిలాండ్ నుంచి బయటకు వచ్చి అది మిగతా ఏరియాస్కి వెళ్ళిపోతుంది, ఇండోనేషియా నుంచి సప్లై అవుతుంది అనమాట డ్రగ్స్. ఇంకొక డ్రగ్ రూట్ ఏమో ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇదే పాపీ కల్టివేషన్. అంటే సురేష్ గారు గతంలో ఒక ఇష్యూ వచ్చింది, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మేమంతా కూడా కంట్రోల్ చేస్తున్నాం అని చెప్పారు, ఈ రిలేటెడ్ ఇష్యూ అదండి కరెక్ట్. ఏం చేశారంటే ముందు వీళ్ళు గొడవ ఏం చేశారంటే మీరు సైంటిఫిక్ గా చేయట్లేదు, మీరు ఒట్టిగా మీకు కావాలని చెప్పి మా మీద కోపం తీస్తున్నారు అంటే శాటిలైట్ ఇమేజింగ్ పెట్టుకొని మీకు ఇప్పుడు మన దగ్గర పొడు కల్టివేషన్ అంటారు మన తెలంగాణ, అంటే మీరు వెళ్ళి ఫారెస్ట్ ని కొట్టేసి మా ల్యాండ్ అక్కడ తెలంగాణలో కూడా అదే చేస్తున్నారు, ఇల్లీగల్ యాక్చువల్గా చేయకూడదు. ఎందుకంటే ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఫారెస్ట్ ల్యాండ్, మీరు ఫారెస్ట్ ల్యాండ్ లో మీరు వెళ్ళి కల్టివేషన్ చేసుకోవచ్చు, కానీ అక్కడ ఉన్న చెట్లు కొట్టకూడదు, అక్కడ ఉన్న ఈ దేని ధ్వంసం చేయకూడదు. వీళ్ళన్నీ అదే చేశారు అక్కడ. సో బీరేన్ సింగ్ గారు శాటిలైట్ మ్యాపింగ్ యూజ్ చేసి వీళ్ళ బిజినెస్ ని మొత్తం బంద్ చేసేసారు. ఇండియా నార్త్ ఈస్ట్ ఇండియా డ్రగ్స్ కి పెద్ద రూట్ అనమాట, అంటే ప్రొడక్షన్ లో కూడా. ఇప్పుడు నేను చెప్పినట్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక రూట్ ఉంటుంది, పాకిస్తాన్ త్రూ వస్తుంది ఓపియం ట్రేడ్, ఇంకొక ఓపియం ట్రేడ్ మన మయన్మార్ వైపు నుంచి వెళ్తుంది అనమాట. దాన్ని చాలా మటుకు మయన్మార్ లో ప్రొడ్యూస్ చేసిన వీళ్ళు ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో స్పెషల్లీ మణిపూర్ లో స్టార్ట్ చేశారు. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్ గా తీసుకొని మొత్తం వీళ్ళు, సో వీళ్ళ కోపం అంతా అది, ఈ జడ్జిమెంట్ కాదు కోపం. ఈ కుకీస్ కోపం ఏంటంటే ఒకటైతే వాళ్ళ బిజినెస్ బంద్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళ డ్రగ్ బిజినెస్ మొత్తం బంద్ చేసేసారు, ఆల్మోస్ట్ ఒక 70 to 80% డిస్ట్రాయ్ చేసేసారు మొత్తం డ్రగ్స్ ని, ఓపియం ట్రేడ్ ని. ఆ కోపం వీళ్ళు తీశారు. సో వీళ్ళు వచ్చి ఏం చేశారంటే ఈ జడ్జ్మెంట్ రాగానే ఒక ఎక్స్క్యూజ్ గా యూజ్ చేసి ఒక ప్రొటెస్ట్ తీశారు వీళ్ళు, ట్రైబల్స్ యూనియన్ స్టూడెంట్స్ అన్నమాట. వాళ్ళు తీసిన ప్రొసెషన్ వాళ్ళ ఏరియాలో తీయకుండా మీటీస్ ఉన్న ఏరియాలో వచ్చి ప్రొసెషన్ తీశారు, తీసి ఇంట్ల మీద దాడులు చేయడము, మన టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేయడము, అంటే చాలా గుడులు ఉన్నాయి అక్కడ, బికాస్ మీటీస్ అంటే వాళ్ళు హిందూస్ అన్నమాట. ఈ గుడిలన్నీ దర్శనం చేయడం, దాని తర్వాత కార్లు ఇల్లంతా తగలబెట్టారు. సో మీటీస్ ఫస్ట్ డే కొంచెం రియాక్ట్ చేయలేకపోయారు, సెకండ్ డే వాళ్ళు రియాక్ట్ చేశారు. రియాక్ట్ చేసినప్పుడు ఏమైందంటే మొత్తం గొడవ జరిగింది అక్కడ. గొడవ జరిగితే ఈ చెప్పినట్ల మీరు ఈ మీటీస్ మీద దాడి చేస్తున్నారు, మీటీస్ వాళ్ళు కుకీస్ మీద మళ్ళీ వాళ్ళు కూడా దాడి చేశారు. సో దీంతో ఏమైందంటే ఈ మణిపూర్ అనే ఏరియాలో మొత్తం ఇప్పుడు జరుగుతున్న గొడవ అంతా దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ మణిపూర్ లో ఉన్న ప్రాబ్లం అంత ఈజీ కాదు, చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం. ఒకటి దట్స్ ఇన్సర్జెన్సీ రిలేటెడ్ ఏరియా, అక్కడ ఆర్మీ ప్రెసెన్స్ ఎప్పుడు ఉంటుంది, ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. సురేష్ గారు మీరు అన్నట్టుగా కమ్యూనిటీ ఇష్యూస్ లేకపోతే రిజర్వేషన్ ఇష్యూస్ సరే చాలా పెద్ద వ్యవహారం అనుకుందాం, కానీ ఈ ఇన్సర్జెన్సీస్ ని రిఫ్యూజీస్ ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నాం? దానికి ఏమైనా మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? చాలా ఇబ్బందులు ఉన్నాయండి, ఎందుకంటే నేను చెప్పినట్టు ఒక ట్రైబ్ కి మాట్లాడుకున్నాం, నాగాస్ కి కుకీస్ కి ఎప్పుడు పడదు. కానీ ఇప్పుడు కొట్లాట్లు ఏమైందంటే నాగాస్ కుకీస్ ఒకటే సైడ్ అయిపోయారు, మీటీస్ సపరేట్ అయిపోయారు. మనం చాలా సెన్సిటివ్ ఏరియా ఇది, మనం దీన్ని చాలా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాలి. మేము ఏదో చెప్పినట్ల అదే నాకు బాధ అనిపించింది, ఇక్కడ కూర్చున్న కాంగ్రెస్ పొలిటీషియన్స్, ఇక్కడ కూర్చున్న మిగతా వాళ్ళు మణిపూర్ మీద కామెంట్ చేయడంలో ఇంకా గొడవ ఎక్కువైతుంది. మన స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు, మనం అక్కడ కూర్చొని కామెంట్ చేయకూడదు, వాళ్ళ మీద దాడి జరుగుతుంది మన స్టూడెంట్స్ మీద. మీ ఆంధ్రాలో, మీ తెలంగాణలో, మీ కర్ణాటకలో మీ పొలిటీషియన్స్ కామెంట్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కామెంట్ కొడుతున్నారు, అది ఇదని చెప్పి ఏదో ఒక ట్రైబ్ కి కోపం వచ్చింది అనుకోండి, మన స్టూడెంట్స్ మీద దాడి చేస్తారు వాళ్ళు. మనం సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాలి. మన ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ కి ఈ న్యూస్ డిబేట్ లో వస్తున్నప్పుడు వాళ్ళకి అసలు A to Z దీనికి ఏం తెలియదు, వీళ్ళకి జీరో నాలెడ్జ్. ఏదో వచ్చి టెలివిజన్ స్టూడియోలో వచ్చి బీజేపీ వాళ్ళు అక్కడ గొడవ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్తారు. బీజేపీ వాళ్ళకి దీంతో సంబంధం ఒఫీషియల్ గా లేదు. బీరేన్ సింగ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్. మనం ఢిల్లీ ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఢిల్లీ చాలా మట్టుకు నార్త్ ఈస్ట్ లో వాళ్ళ మాట ఎక్కువ నడవదు. ఇప్పుడు ఓన్లీ లాస్ట్ 5 years లో అమిత్ షా గారు హిమంత బిశ్వ శర్మని పెట్టుకొని మొత్తం కంట్రోల్ చేశారు. అస్సాంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఇన్సర్జెన్సీ గ్రూప్ కూడా లేదు. ఇప్పుడు లాస్ట్ గ్రూప్ తో అగ్రిమెంట్ సైన్ చేసిన 2 వారాల ముందు. అట్లనే మీరు అరుణాచల్ ప్రదేశ్ చూడండి, వాళ్ళు మేఘాలయతో బార్డర్ డిస్ప్యూట్ సార్ట్అవుట్ చేసుకున్నారు, అస్సాంతో బార్డర్ డిస్ప్యూట్ సార్ట్అవుట్. ఇదన్నీ 70 సంవత్సరాల నుంచి పెండింగ్ పడుందండి. మనం ఇండియా పాకిస్తాన్ మాట్లాడలేదు, మన ఈ 2 స్టేట్ నడిమిట్ల ఎన్ని విలేజెస్ ఎక్కడికి వెళ్తుందని అగ్రిమెంట్ సైన్ చేయలేకపోయాం. మనం పెద్ద మాట్లాడుతారు ఈ కాంగ్రెస్ లీడర్స్. సో నా అపీల్ ఏంటంటే స్పెషల్లీ మీ ఛానల్ తో చెప్పాల్సిన, ప్లీజ్ మీరు కామెంట్ చేయకండి. మన పిల్లలు అక్కడ ఇప్పుడు తీసుకొస్తే కూడా మళ్ళీ రిటర్న్ అక్కడ వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మళ్ళీ అక్కడ వెళ్ళి వాళ్ళ అడ్మిషన్ అక్కడ ఉంది, NIT కానివ్వండి, మిగతా కాలేజెస్ అని అక్కడ ఉంది, వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్లాల్సిందే సిచ్యువేషన్ కూల్ అయినప్పుడు. మీరు ఇక్కడ కూర్చొని లేనిపోయిన కామెంట్లు కొడితే ఆ పిల్లల భవిష్యత్తు రేపు ఏమైతే ఆలోచించండి. సురేష్ గారు నిజంగా మీరు చెప్తుంటే చాలా డీప్ రూటెడ్ లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఎమోషనల్ కామెంట్స్ చేయడం వల్ల లాభం కంటే కూడా నష్టం ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సరే, ఒక విషయం చెప్పండి సార్, ఈ ఆర్టికల్ 355ని అమెండ్ చేయడం, దానికి గొడవ, దీని సంగతి ఏంటి అసలుకి?
యాక్చువల్లీ అక్కడ చాలా మటుకు ట్రైబ్స్ కి సర్టన్ శాంక్షన్స్, సర్టన్ ఫెసిలిటీస్ ఇస్తారండి. ఒక్కొక్క ట్రైబ్ కి సపరేట్ ఉంటుంది అన్నమాట. సో ఈ సెక్షన్స్ అనేది చాలా మటుకు సెక్షన్ నార్త్ ఈస్ట్ లో పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మీటీ కమ్యూనిటీని తీసుకుందాం. వాళ్ళు 53% పాపులేషన్ వాళ్ళ మణిపూర్లో. నేను చెప్పాను కదా ఒరిజినల్ వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. ఈ మీటీస్ బేసిక్లీ ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చేకన్నా దానికన్నా చాలా ముందు వాళ్ళకి ఎడ్యుకేషన్ లెవెల్ చాలా ఎక్కువ ఉండే వాళ్ళది. ఇండియాలో బహుశా వాళ్ళు మన మెయిన్ ల్యాండ్ కన్నా అక్కడ లోకల్ మేఘాలయ అంటే ఇప్పుడు మణిపూర్ అంటున్నాం మనం, అప్పుడు అస్సాం ఏరియాలో ఈ ట్రైబల్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు మీటీస్ ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఈ కన్వర్జన్ మాఫియా వచ్చేసి కన్వర్జన్ వాళ్ళు ఏం చేస్తారంటే మీటీస్ ని కన్వర్ట్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఈ ట్రైబల్స్ కోసం వాళ్ళు ఇంగ్లీష్ మొదలు పెట్టారు. ఎడ్యుకేషన్ వాళ్ళకు స్కూళ్ళు, వాళ్ళకు కాలేజీలు, వాళ్ళకు చర్చ్లు అన్ని పెట్టేసి మొదలు పెట్టారు. దాంతో ఏమైందంటే ఈ ట్రైబల్స్ కూడా నేర్చుకున్నారు, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. కానీ ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ వీళ్ళకి చాలా తక్కువ. అంటే ట్రైబల్స్ కి తక్కువ, అంటే కుకీస్ కి తక్కువ. దాని నడిమిట్ల గొడవ ఏంటంటే మన నాగాస్ ఏమంటున్నారంటే, నాగాలు ఇప్పుడు కూడా నాగా ప్రాబ్లం నడుస్తుంది. ఇసాక్ మూవియా అనే ఒక గ్రూప్ ఇంకా మిగిలి ఉన్నాయి. దాంట్లో ఇసాక్ గారు పోయారు, మూవియా గారు ఉన్నారు. ఇంకా నేను ఒక పద్మనాభ గారితో నార్త్ ఈస్ట్ ఇంటర్లోకర్ ఉన్న ఫార్మర్ హోమ్ సెక్రటరీ, అతను ఇంటర్వ్యూ కూడా చేశాను ఒక 3 నెలల ముందు. దాంట్లో ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు దట్ మణిపూర్ హ్యాస్ అ స్ట్రక్చరల్ ఇష్యూ అన్నారు. ఎందుకంటే దాంట్లో 4 జిల్లాల్లో నాగాలు ఏమంటున్నారంటే మేము ఇక్కడ మెజారిటీలు ఉన్నాం, ఇది ఏరియా మాదంటున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం చాలా కాంప్లికేటెడ్. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన క్రియేట్ చేసిన ప్రాబ్లం మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఏం చేయకుండా పక్కన పెట్టేశారు, ఇక్కడ ఏం నడవకుండా ఏం ప్రాబ్లం లేదని చెప్పి. సో మనం ఈ ప్రొసెషన్ తీసినప్పుడు ఈ ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ వాళ్ళ ప్రొసెషన్ తీసుకున్నాం. ఫస్ట్ మన తోర్బుంగ్ అని ఒక ఏరియా ఉంది, ఓకే, చుంద్రాచపూర్ డిస్ట్రిక్ట్ అని ఉంది. అక్కడ వీళ్ళు ఒక ట్రైబల్ మార్చ్ తీశారు నేను చెప్పినట్టు దీనికన్నా ముందు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు మీటీస్ కి ఎస్టీ స్టేటస్ ఇస్తే మా ఆపర్చునిటీస్ తగ్గిపోతుంది, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఉద్యోగం వాళ్ళకి చాలా ఎక్కువ, వాళ్ళకి ల్యాండ్ వాళ్ళ దగ్గర చాలా ఉంది, వాళ్ళకి 40 సీట్లు అంటే అక్కడ ఉన్న అసెంబ్లీలో ఉన్న మోస్ట్ సీట్లు 66 సీట్లు 40 సీట్లు వాళ్ళకి రిజర్వ్డ్ గా ఉంది. మీటీ వాళ్ళకి ఇంకెవరు కాంటెస్ట్ చేయకూడదు ఆ ఏరియా నుంచి. ఇదన్నీ కలిపితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ తోర్బుంగ్ లో జరిపిన మార్చ్ తోని మొత్తం ట్రిగర్ మొదలైంది. ఇది కాకుండా నేను చెప్పిందంటే గవర్నమెంట్ ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియా నుంచి ఈ కుకీ విలేజెస్ ని ఖాళీ చేయడం మొదలు పెట్టారు. ఈ రెండింటికి నడిమిట్లో ఈ కొట్లాడ మొదలైంది. సో నేను చెప్పినట్ల దీని గురించి స్పెసిఫిక్లీ ఈ నాగాస్ కి కుకీస్ కూడా ఎప్పుడు పడదు. వాళ్ళు సపరేట్ గా పెట్టిన వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఇన్ఫాక్ట్ 1993లో ఈ నాగాస్ కుకీస్ చాలా పెద్ద గొడవ జరిగింది, చాలా మంది చనిపోయారు కుకీస్ నాగాస్ వాళ్ళ చేతిలో. సో కానీ ఇప్పుడు ఒక కామన్ ఎనిమి వాళ్ళకి మీటీస్ దొరికారు, వీరిద్దరు కుమ్మకయ్యారు, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అన్నమాట. ఈ ట్రైబల్ కల్చర్ అది. సో ఇప్పుడున్న 40 సీట్లు అసెంబ్లీలో 60 సీట్లు 40 సీట్లు మీటీస్ దగ్గర ఉందన్నమాట. సో కుకీస్ కూడా ఏం చెప్పారు, మాకు కూడా పొలిటికల్, వీళ్ళేమంటారు వీళ్ళు మయన్మార్ నుంచి వచ్చారు, వీళ్ళకి మనం ఎందుకు ఫెసిలిటీ ఇవ్వాలా, మా ఏరియాకి వచ్చి మా కల్చర్ మొత్తం చేంజ్ చేసేస్తున్నారు, వీళ్ళని ఎక్కడ ఉంచుకోకూడదని వీళ్ళ గొడవ. సో ఈ నడిమిట్లో ఇదేమైతుందంటే ఇప్పుడు మీటీస్ కూడా నేను చెప్పినట్ల వాళ్ళకి మణిపూర్ ఇండియాకి 1948లో మణిపూర్ ఫామ్ అయింది, ఇండియా బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా. ఆ టైంలో మీటీస్ కి ఎస్టీ ఇచ్చేస్తే అయిపోతుండే, కానీ ఇవ్వలేదు. మళ్ళీ మండల్ కమిషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఓబీసీ ఇచ్చారు, కానీ అది కూడా వాళ్ళకి సరిపోలేదు. సో డెఫినెట్లీ వాళ్ళు కంప్లైంట్ చేయలేదు. కానీ కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు ఏమన్నా అంటే యు ఆర్ ద ఒరిజినల్ ట్రైబల్స్ ఏరియాలో మీకెందుకు ఇవ్వలేదని చెప్పి స్పెసిఫిక్ గా డైరెక్షన్ ఇచ్చారు గవర్నమెంట్. ఇది బీజేపీ వాళ్ళు చేసిందో మిగతా ఎవరో వారు చేసింది కాదు, హైకోర్టు ఆర్డర్ ఇది. ఆ హైకోర్టు ఆర్డర్ మీరు పాటించకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు, ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే వచ్చి ఛాలెంజ్ చేశారు. అది యాక్చువల్ రూట్ ఉండే. మీరు ఛాలెంజ్ చేయకుండా మీరు మీటీస్ మీద గొడవ చేయడానికి దీంట్లో మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, చైనా వాళ్ళ చేయి కూడా దానికి చాలా ఉందన్నమాట. ఎందుకంటే చైనాకి నార్త్ ఈస్ట్ లో మన నార్త్ ఈస్ట్ లో ఎప్పుడు గొడవ ఉంటే చాలా మంచిది. సో ఈ మయన్మార్ రూట్ నుంచి వీళ్ళు కాన్స్టెంట్ గా మన ఆర్మీ మీద అటాక్ చేస్తూనే ఉంటారు కుకీ రెబెల్స్. సో మనం చూస్తాం దీనికన్నా ముందు కూడా ఈ ఉడి మీద ఉన్న సర్జికల్ స్ట్రైక్ కన్నా ముందు మనం ఇంకో సర్జికల్ స్ట్రైక్ పిక్చర్ లో కూడా చూపిస్తారు, ఉరి పిక్చర్ లో మణిపూర్ లో జరిగింది. మనం మయన్మార్ లోపల వెళ్ళి అక్కడున్న కుకీ క్యాంప్స్ ని అక్కడున్న మిగతా క్యాంప్స్ ని మొత్తం ధ్వంసం చేసి వచ్చారు మన ఆర్మీ వాళ్ళు. సో ఇప్పుడున్న బీరేన్ సింగ్ గవర్నమెంట్ యూజువల్లీ ఏమవుతుందంటే ఈ నార్త్ ఈస్ట్ గవర్నమెంట్ చాలా వీక్ ఉంటారు, ఢిల్లీ మీద ఆధారపడి ఉంటారు దేనికైనా కానీ, డబ్బుల కోసం కానీ మిగతా ఏ పొలిటికల్ పవర్ కోసం ఫ్యూయల్ కోసం అంతా వాళ్ళు ఢిల్లీ మీద ఉంటారు. కానీ ఫస్ట్ టైం ఒక లాస్ట్ 5 సంవత్సరాల నుంచి నేను చెప్పినట్ల పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్ రావడం మొదలు పెడతారు. కొనాట్ సంగ్మా ఉండొచ్చు, హిమంత బిశ్వ శర్మ ఉండొచ్చు, మనం ఇప్పుడు చూస్తున్నాడు బీరేన్ సింగ్ గారు ఉండొచ్చు. సో వాళ్ళకి పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే అమిత్ షా గారి దగ్గర నుంచి. అమిత్ షా గారు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, డబ్బులు కూడా బడ్జెట్ కూడా ఇచ్చారు రోడ్లు డెవలప్ చేయడం. ఎందుకంటే రోడ్ డెవలప్ చేయకపోతే ఈ టెర్రరిస్ట్ కి ఎప్పుడు చేయి పైకి ఉంటుంది, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు. సో రోడ్ సురేష్ గారు, మరి ఇప్పుడున్నటువంటి బీరేన్ సింగ్ గారు ఒక స్ట్రాంగ్ లీడర్ అని చెప్తున్నారు కదా, మరి వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సమీప భవిష్యత్తులో ఏమైనా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా?
సి మార్పులు ఇప్పుడు చూడటం ఏంటంటే లాంగ్ టర్మ్ చూడాలి, ఏదో ఇవాళకి రేపు కాదు. నేను చెప్పాను ఇప్పుడు మన దగ్గర ఆంధ్ర, తెలంగాణ, తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో ఈ ప్రాబ్లం లేదు. కానీ మీరు అరకు వైపు వెళ్ళారనుకోండి, అక్కడ ట్రైబల్స్ ఉన్నారు. ఒక ట్రైబ్ కి కొట్లాటలు లేవు అక్కడ. వాళ్ళు అట్లనే సత్యమంగళం సైడ్ తమిళనాడులో, అట్టపాడి కేరళలో ఇట్లాంటి ఏరియాస్ లో ట్రైబ్స్ ఉన్నారు, కానీ ఈ గొడవ అక్కడ లేదు. కానీ నార్త్ ఈస్ట్ లో వీళ్ళు చాలా ఏంటంటే వీళ్ళ పవర్ చూపిస్తారు. వాళ్ళకి వెరీ వెరీ వైలెంట్ కైండ్ వాళ్ళు అనమాట. వాళ్ళు ఏమైనా డిస్ప్యూట్ అయితే కొట్టుకుంటారు వాళ్ళు. అది ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచే ఉందన్నమాట. సో నార్త్ ఈస్ట్ ఇప్పుడు మన నాగా రెజిమెంట్ చూడండి. నాగా రెజిమెంట్ అనేది ఇండియన్ ఆర్మీలో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫియర్డ్ రెజిమెంట్స్. కార్గిల్ వార్ లో కూడా నాగాస్ వస్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు పారిపోయారు. వాళ్ళు అంత అక్కడ పెట్టేసి ఆర్మ్స్ అని పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే దే ఆర్ ఫైటర్స్ అన్నమాట. వాళ్ళకు ఫైటింగ్ ఒక వారియర్ కల్చర్ వాళ్ళ దాంట్లో ఉంది. మనలాగా అంత సౌత్ లో అంత పీస్ఫుల్ గా ఉండరు. పీస్ఫుల్ అని చెప్పట్లేదు, దే ఆర్ ఆల్సో వెరీ పీస్ఫుల్ పీపుల్. బట్ వాళ్ళకు ఒక మార్షల్ కల్చర్ ఉంది. మార్షల్ కల్చర్ ఏమవుతుందంటే వాళ్ళు దే ఆర్ రెడీ టు ఫైట్ ఫర్ అ కాజ్. సో ఈ ట్రైబ్స్ కి పడకున్నప్పుడు ఇదే ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇప్పుడు ఉన్న ఇసెక్ మూవియా గ్రూప్ లో కూడా మూవియా అనే ఆయన లీడర్, హీస్ ఫ్రమ్ మణిపూర్, హీస్ నాట్ ఫ్రమ్ నాగాలాండ్. అక్కడ ఉరుక్కుల్ అనే ఒక ఏరియా ఉంది. అక్కడ ఆ ఉరుక్కుల్ డిస్ట్రిక్ట్ నుంచి దిస్ జెంటిల్మెన్ ఇస్ ఫ్రమ్ దేర్. ఆయన ఏమో నాగాలాండ్ దానికోసం ఫైట్ చేస్తున్నాడు అక్కడ. సో వీళ్ళకి ఒక కనెక్షన్ ఎక్కడ ఉందంటే ఈ ట్రైబ్స్ కి నార్త్ ఈస్ట్ లో ఉన్న ఒక్కొక్క స్టేట్ లో 60 నుంచి 70 ట్రైబ్స్ ఉంటుంది. మీరు అడుగుతారు ఇంత ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, కంట్రోల్ చేయలేదు. కంట్రోల్ చేయొచ్చు ఎట్లా అంటే లా అండ్ ఆర్డర్ బేసిక్. ఎందుకంటే అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. నార్త్ ఈస్ట్ లో జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ. ఎందుకంటే ఒక హిల్లీ రీజన్, అక్కడ ఎక్కువ మన రోడ్లు ఏం ఫ్యాక్టరీలు పెట్టలేము. అక్కడ పొల్యూషన్ చాలా స్ట్రిక్ట్ నార్మ్స్ ఉంటుంది, అక్కడ గ్రీన్ నార్మ్స్ ఉంటుంది. సో వీళ్ళు చాలా మంది మణిపూర్ నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి మీరు చూస్తుంటారు మన దగ్గర వచ్చి హోటల్లో పనిచేయడం కానీ, మిగతా ఇండస్ట్రీస్, ఈవెన్ ఐటీ సెక్టర్ కూడా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా ఎన్ఐటీ సెటప్ చేశారు గవర్నమెంట్. మన పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు. అదన్నీ నడుస్తుంది అనమాట. సో ఒక కల్చరల్ మిక్స్ నడుస్తుంది. ముందు నార్త్ ఈస్ట్ అనగానే అది ఎక్కడో ఏం చేయాలని మనం పట్టుకున్నాం అనమాట. కానీ వాళ్ళ కనెక్టివిటీ ఇప్పుడు కూడా పెద్ద ఇష్యూ. సో దానికోసం ఉడాన్ స్కీమ్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళకి గౌహాటీ నుంచి వాళ్ళు ఫ్లైట్లు తీసుకొని, లేకుంటే ట్రైన్ లో వాళ్ళు మిగతా పాటు ఇండియాస్కి వస్తారు, బెంగళూరుకి వెళ్తారు, ఢిల్లీకి వెళ్తారు, హైదరాబాద్కి వస్తారు, చెన్నైకి వెళ్తారు, అన్ని ప్లేసెస్కి వెళ్తారు. సో మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు కుకీస్ దాంట్లో ఈ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీటీస్ ఏమంటారు, మీరు నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ పెట్టు అంటారు. ఎన్ఆర్సీ గుర్తుందా మీకు? ఎన్ఆర్సీ మీద ఎప్పుడు పెద్ద గొడవ తెలుస్తుంది. ఇండియాలో ఎన్ఆర్సీ ఇప్పుడు దాకా నడిపించిన ఒకటే స్టేట్ అస్సాం. ఎందుకంటే అది రాజీవ్ గాంధీ గారు అప్పుడున్న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ తో అక్కడ ఉన్న గొడవ, సేమ్ గొడవ. అంటే బంగ్లాదేశ్ నుంచి 71 తర్వాత 1971 లో వాళ్ళు ఎక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ముస్లింస్ వచ్చారు అస్సాంకి. దాంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది. మొత్తం టోపోగ్రఫీ మారిపోతుంది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి 22 డిస్ట్రిక్ట్స్, 22 కాన్స్టిట్యున్సీస్ లో ఇప్పుడు ముస్లింస్ కి అప్పర్ హ్యాండ్ ఉంది అస్సాంలో. సో దాన్ని ఆపడానికి ఆల్ అస్సాం స్టూడెంట్స్ పెద్ద గొడవ చేస్తే రాజీవ్ గాంధీ గారు ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. ఆ అగ్రిమెంట్ లో వీళ్ళు స్పెసిఫిక్ గా పెట్టుకున్న రూల్ ఏంటంటే దట్ వీ విల్ నాట్ allow outsiders to settle in Assam అని చెప్పేసి అప్పుడు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ పెట్టారు, ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఇప్పుడు వీళ్ళు కూడా మీటీస్ ఏమంటారు, మీరు ఇక్కడ కూడా మణిపూర్ లో కూడా మాకు ఎన్ఆర్సీ కావాలంటున్నారు. ఎందుకంటే సురేష్ గారు మరి ఫైనల్ గా ఇక్కడ అంటే ఇమీడియట్ గా మీరు అన్నట్టుగా డీప్ రూటెడ్ లో అన్ని చేంజెస్ త్వరగా రాకపోవచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి హింస ఆగాలన్నా, కాస్త రొటీన్ లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నా ఏం చేయాలి, ఏం చేసే అవకాశాలు ఉన్నాయి? ఫస్ట్ అందరు కూల్ గా కూర్చొని డిసైడ్ చేయాలి ఏం చేయాలనేది. ఇప్పుడు ఎస్టీ స్టేటస్ వీళ్ళకి ఇచ్చారు కదా మీటీస్ కి, ఏమని చెప్పారు, ఇవ్వలేదు ఇంకా. హైకోర్టు ఏమన్నారంటే వీళ్ళకు ఇవ్వచ్చు, మీరు ఒకసారి కన్సిడర్ చేయని చెప్పారు. ద వర్డ్ యూజ్ వాజ్ కన్సిడర్, నాట్ గివ్. సో కన్సిడర్ చేయమని చెప్పినప్పుడు ద సెంట్రల్ గవర్నమెంట్ కెన్ టేక్ ఎ లాంగ్ టైమ్ టు డిసైడ్ దాని మీద ఏం చేయాలని చెప్పేసి. ఒక హాఫ్ వయా మీడియా కావాల్సింది వస్తుంది. ఎందుకంటే మీరు ఒక స్టెప్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఒక స్టెప్ పెడతారు ముందు. కానీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లం అవుతుంది. సెకండ్, ఇల్లీగల్ గా వచ్చే ఇమిగ్రెంట్స్ ని, అది నార్త్ ఈస్ట్ ప్రాబ్లం. అది మిజోరాం ఒక్కటే కాదు, అస్సాంకి అదే ప్రాబ్లం ఉంది, అరుణాచల్ ప్రదేశ్ లో అదే ప్రాబ్లం ఉంది. ఎక్కడెక్కడ ఇంటర్నేషనల్ బార్డర్ ఉందో అక్కడి నుంచి అందరు లోపలికి వస్తారు, మన దాంట్లో దూరం వస్తారు అనమాట. సో వీళ్ళని బయటకు చేయాలి, ఫస్ట్ వీళ్ళని పంపించేసేయాలి. అది మయన్మార్ అథారిటీస్ అని మాట్లాడి వాళ్ళతో చెప్పి వీళ్ళు మీ దగ్గర నుంచి వచ్చారు, మిమ్మల్ని ఇక్కడ మేము పెట్టుకోలేము వీళ్ళని చెప్పి వీళ్ళు పంపించాలి. కానీ ఆ బార్డర్ చాలా పోరస్ బార్డర్, మనలాగా ఏదో గొడవ పెట్టినట్లు కాదు. పాకిస్తాన్ సైడ్ చాలా మన ఎల్ఓసి చాలా క్లియర్ ఉంటుంది అక్కడ అన్నమాట. సో ఎల్ఓసి అక్కడ అంత స్ట్రిక్ట్ బాబ్ వైర్ ఫెన్సింగ్ పెట్టి అన్ని చేస్తారు. కానీ ఈ బర్మా ఇక్కడ ఏమైతుందంటే వీళ్ళు చాలా ఫ్యామిలీస్ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, కొంతమంది ఆ సైడ్ ఉంటారు, బర్మా సైడ్ లో ఉంటారు, మయన్మార్ సైడ్ లో ఉంటారు. సో వీళ్ళు అక్కడ వెళ్తూ వస్తుంటారు కంటిన్యూస్. ఈవెన్ ట్రేడ్ కూడా, వాళ్ళ ట్రేడ్ చూడండి, వాళ్ళు ట్రేడ్ కూడా అట్లనే చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా తెలియనటువంటి అంశాలు, తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఈ డిబేట్లో బయటకు వచ్చేది మా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వచ్చి మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు. ఏదేమైనప్పటికీ కూడా
లాంగ్ టైంలో సెటిల్ చేయాల్సినటువంటి వ్యవహారాలన్నీ కూడా ల్యాప్సెస్ వల్లనే ఈరోజు మణిపూర్లో హింస జరుగుతుందనేటువంటి ఒక అభిప్రాయంతో వచ్చింది. చూద్దాం, అంతా మంచి జరగాలని. ఇదే వాటి మిడ్ డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.